అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రాణభయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫ్లోరిడా నివాసం మారియే లాగోలోకి చొరబడిన సాయుధ దుండగుడిని భద్రతా దళాలు కాల్చి చంపిన ఘటనపై ఆయన తొలిసారిగా స్పందించారు. తాను ఇంకా ఎంతకాలం ఉంటానో తెలీదని, తన కోసం చాలామంది తుపాకులతో కాపు కాస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల ప్రచారం నుంచి ఇప్పటి వరకు తనపై జరిగిన వరుస హత్యాయత్నాలను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా ట్రంప్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ పిచ్చి షూటర్ల గురించి చదివే ఉంటారని, వారు కేవలం ప్రభావవంతమైన అధ్యక్షుల్నే టార్గెట్ చేస్తారన్నారు. ఏ ప్రభావం లేని వారి జోలికి వెళ్లరని వ్యాఖ్యానించారు. గతంలో హత్యకు గురైన గొప్ప నాయకులు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెనడీలను ఆయన గుర్తు చేసుకున్నారు. వారు అత్యంత శక్తివంతులు కాబట్టే అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని, బహుశా తాను కూడా కొన్నాళ్ల పాటు ఏ ప్రభావం లేని ఒక సాధారణ అధ్యక్షుడిలా ఉండాలేమోనని చమత్కరించారు డొనాల్డ్ ట్రంప్. గత శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో నార్త్ కరోలినాకు చెందిన 21 ఏళ్ల ఆస్టిన్ టక్కర్ మార్టిన్ అనే యువకుడు మారియే లాగో ఎస్టేట్లోకి చొరబడ్డాడు. షాట్ గన్, పెట్రోల్ క్యాన్తో లోపలికి ప్రవేశించిన అతడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అడ్డుకున్నారు. ఆయుధాన్ని కింద పడేయమని హెచ్చరించినా అతను అధికారులపైకి తుపాకీని ఎక్కుపెట్టడంతో భద్రతా దళాలు కాల్పులు జరిపి అతన్ని అక్కడికక్కడే మట్టుబెట్టాయి. ఆ సమయంలో ట్రంప్ దంపతులు రిసార్ట్లో లేరు, వైట్ హౌస్లో ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా డొనాల్డ్ ట్రంప్పై కొన్నాళ్ల క్రితం కూడా అటాకులు జరిగాయి. ఎన్నికల సమయంలో ఏకంగా ఆయన చెవికి బుల్లెట్ తగిలి దూసుకెళ్లింది. వరుసగా జరుగుతున్న ఈ దాడులు ట్రంప్ భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. FBI ఇప్పటికే ఈ కేసు విచారణను వేగవంతం చేసింది. నిందితుడి నేపథ్యం, అతని ఉద్దేశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా దేశం కోసం తన ప్రయాణం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే తాను కూడా కొంచెం తక్కువగా స్పందిద్దామా, సాధారణ అధ్యక్షుడిగా ఉందామా అని ఆయన అన్న మాటలు తనపై జరుగుతున్న దాడుల పట్ల ఆయనలో ఉన్న నిరసనను వ్యక్తం చేస్తున్నాయి.